మీకెప్పుడైనా ఒక పెద్ద అందమైన కల ఉండి దాన్ని మొదలుపెట్టడానికి మీరు చాలా చిన్నవాళ్లుగా అనిపించిందా? కేరళలోని ఒక అందమైన పల్లెటూరిలో ఉండే రోహన్ అనే ఒక సైలెంట్ అబ్బాయికి కూడా అదే ఫీలింగుండేది. తన ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని చూస్తూ అదొక గార్డెన్ అయితే బావుండు అని అనుకునేవాడు. ఒక్క చిన్న విత్తనం ఒక పెద్ద పెద్ద కల. రోహన్ అమ్మ తన ప్రేమగా నవ్వే నవ్వుతో అక్కడికొచ్చింది. ఏమైంది నా బుజ్జి గార్డెనర్ అని మెల్లగా అడిగింది. రోహన్ తన అరచేతిలో ఉన్న చిన్న విత్తనాన్ని అమ్మకి చూపించాడు. నాకొక గార్డెన్ కావాలమ్మా, కానీ నా దగ్గర ఈ ఒక్క చిన్న విత్తనమే ఉంది. హెల్ప్ అడగడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది అన్నాడు. అందుకే రోహన్ ఒక్కడే ప్రయత్నించాలని డిసైడయ్యాడు. తన చిన్న పార తీసుకుని ఎండిపోయిన నేలలో ఒక చిన్న గుంట తవ్వాడు. ఘర్ ఘర్ చాలా జాగ్రత్తగా తన ఒక్క చిన్న విత్తనాన్ని అందులో పెట్టాడు. కాని ఆ ఖాళీ స్థలం ఇంకా చాలా పెద్దగా కనిపించింది. రోహన్ చాలా చిన్నవాడిగా, ఒంటరిగా ఫీలయ్యాడు. తర్వాత ఏం జరిగుంటుందో మీకు తెలుసా? రోజులు గడిచాయి. రోహన్ తన చిన్న స్థలానికి నీళ్లు పోశాడు. కాని పెద్దగా ఏమీ పెరగలేదు. ఒక మధ్యాహ్నం తన ఫ్రెండ్ మీనా తన మెరిసే ఫ్రెండ్లీ కళ్లతో అటుగా వచ్చింది. ఒక్క చిన్న విత్తనానికి అది చాలా పెద్ద స్థలం కదా రోహన్ అని నవ్వుతూ అంది. రోహన్ భుజాలు వాలిపోయాయి. తన కల ఇంకా దూరమైపోయినట్లనిపించింది. ఒక నిట్టూర్పు విడిచాడు. రోహన్ ఆ ఖాళీ స్థలం పక్కన ఒంటరిగా కూచున్నాడు. ఆ చిన్న విత్తనం ఇంకా తన చేతిలోనే ఉంది. దాన్ని పారేద్దామనుకున్నాడు. తన పెద్ద అందమైన కల అసాధ్యం అనిపించిందా? ఆ ఖాళీ స్థలం నిశ్శబ్దం ఒక పెద్ద బాధాకరమైన దుప్పటిలా బరువుగా అనిపించింది. తను చాలా చాలా చిన్నవాడిగా ఫీలయ్యాడు. దగ్గరగా వినండి, కథలో అంతా మార్చే పార్ట్ ఇదే. అప్పుడే అమ్మ తన తెలివైన, ముడతలు పడిన కళ్లతో ఉన్న గోపాల్ తాతయ్యని తీసుకునొచ్చింది. రోహన్, అమ్మ మెల్లగా అంది, కొన్నిసార్లు చిన్నగా మొదలుపెట్టడమే పెద్ద మ్యాజిక్. గోపాల్ తాతయ్య నవ్వాడు. నేనొకసారి ఒక మ్యాజిక్ సీడ్ చూశాను. అదసలు మ్యాజిక్ కాదు, అదొక ఐడియా అంతే. అందరూ తమ చిన్న విత్తనాలను తెచ్చారు. అందరూ కలసి ఒక అడవిని పెంచారు. మరి రోహన్ అసలు మ్యాజిక్ ఏంటో తెలుసుకున్నాడు. పంచుకోవడం. ఒక చిన్న విత్తనం, ఒక పెద్ద పెద్ద కల. కొత్త ధైర్యంతో రోహన్ తన చిన్న విత్తనాన్ని తీసుకుని తన పక్కింటి వాళ్ల దగ్గరికి వెళ్ళాడు. నా దగ్గర ఒక మ్యాజిక్ సీడుంది అని కొంచెం వణుకుతున్న గొంతుతో చెప్పాడు. అది పెరగడానికి అందరి హెల్ప్ కావాలి. మీనా ముందుగా ఒక గుప్పెడు బంతిపూల విత్తనాలు తెచ్చింది. తర్వాత ఇంకొక పక్కింటివాళ్లు మిరప విత్తనాలు తెచ్చారు. త్వరలోనే ఆ ఖాళీ స్థలం నవ్వులతో, బిజీగా ఉన్న చేతులతో సందడిగా మారింది. తవ్వు తవ్వు, నాటు నాటు. అలాగే ఆ ఖాళీ స్థలం మారిపోయింది. అది పూలతో, కూరగాయలతో నిండిన ఒక అందమైన రంగుల గార్డెన్గా వికసించింది. రోహన్ ఇక సిగ్గుపడకుండా మీనాతో, తన కొత్త ఫ్రెండ్స్తో నవ్వుతూ ఆడుకున్నాడు. తన ఒక్క చిన్న విత్తనం ఒక అందమైన, పొడవైన సన్ఫ్లవర్గా పెరిగింది. వాళ్ల పంచుకున్న గార్డెన్ మధ్యలో గర్వంగా నిలబడింది. ఒక చిన్న విత్తనం, ఒక పెద్ద పెద్ద కల. చిన్నగా మొదలుపెట్టి అందరితో పంచుకోవడమే అసలైన మ్యాజిక్. కథ నీతి: గొప్ప మ్యాజిక్ ఒక్క వస్తువులో ఉండదు, కాని చిన్నగా మొదలుపెట్టే ధైర్యంలో, ఇతరులతో పంచుకునే ఆనందంలో ఉంటుంది. పేరెంట్స్,
ఈ కథను ఇంట్లో ఎలా యూజ్ చేయాలో చూడండి. పేరెంట్స్ కెన్ డిస్కస్ విత్ దే చైల్డ్ హౌ ఈవెన్ అ స్మాల్ ఐడియా ఆర్ యాక్షన్ కెన్ ఇన్స్పైర్ గ్రేట్ థింగ్స్ వెన్ షేర్డ్ విత్ అదర్స్. ఈ కథ మీ చైల్డ్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఎంకరేజ్ యువర్ చైల్డ్ టు షేర్ దేర్ ఐడియాస్, నో మ్యాటర్ హౌ స్మాల్ దే సీమ్. When facing a big task, break it into tiny, manageable steps. Ask your child what magic seed they have inside them, a small idea or kindness they can share with friends or family today. మీకీ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.